చెల్లెలు కవిత బెయిల్ కోసం కేటీఆర్ ఢిల్లీలోని గల్లీ గల్లీ తిరుగుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తీహార్ జైల్లో చెల్లెలు ములాఖత్ కోసం ఢిల్లీ వెళ్లి పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. కవితను బయటకు తీసుకురావడానికి న్యాయ కోవిదులతో చర్చిస్తున్నామని కేటీఆర్ హరీష్ రావు చెప్తే బాగుండేదన్నారు. తన చెల్లెలు కవితకు బెయిల్ కోసం ఢిల్లీలో గల్లీ గల్లీ తిరుగుతూ తిహార్ జైల్లో ఉన్నటువంటి తమ చెల్లెను కలుసుకోవడానికి ములాఖత్ పేరిట ఢిల్లీకి వెళ్లి ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ న్యాయ కోవిదుతో చర్చిస్తున్నాం. అసలు మీకు ఢిల్లీలో ఏం పని అంటున్నాం? హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారి పని. ఇద్దరు కూడా ఏ విధంగా కవితను జైలు నుంచి విడుదలయ్యాలని చెప్పని న్యాయ కోవిదుతో మేము సంప్రదింపు జరుగుతున్నట్టే బాగుండు. కానీ ఉప ఎన్నికలు వస్తాయి. ఈరోజు పార్టీ మారిన వారిపైన తగు చర్యలు గైకొనడం కోసం మేము న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నామంటున్నాం. సుప్రీంకోర్టుకు వెళ్తున్నామంటున్నారు. స్పీకర్ గారు ఎందుకు నోరు మెలుపుతలేరంటున్నారు. అసలు ఈ 10 సంవత్సరాల మీ పరిపాలనలో సుప్రీంకోర్టు అంటూ ఒకటి ఉందని చెప్పి ఏనానన్నా మీకు గుర్తుంచుకున్నారని అడుగుతున్నాం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న మీరు ఆనాడు స్పీకర్లు ఎందుకు నోరు మెదపలేరు అనే దానికి ఏం సమానం చెప్తారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో సుమారు 60 మంది పైచిలకు చట్టసభ సభ్యులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను చేర్చుకొని రాజ్యాంగాన్ని అపస్యం పాలు చేసినప్పుడు ఎందుకు ఈ న్యాయ కోవిదులు ఎందుకు ఈ సుప్రీంకోర్టు గుర్తుకు రాలేదని చెప్పని సందర్భంగా ఈరోజు 10 ఏళ్ల పాటు పనిచేసిన స్పీకర్లు మాట్లాడరు. ఈరోజు ఉప ఎన్నికలు తప్పు అనే మాట నాకు బాగా గుర్తు. వేములవాడ నుంచి మీరు ఒక ఎన్ఆర్ఐకి టికెట్ ఇచ్చి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అసలు భారతదేశ పౌరుడే కానటువంటి వ్యక్తికి ఈరోజు మీరు అసెంబ్లీ టికెట్ ఇచ్చి అధర్మంగా వేములవాడ నుంచి ఎమ్మెల్యేగా మీ పరపతితో గెలిపించుకున్నటువంటి మీరే ఈరోజు మాట్లాడేది కోట్ల గురించి అడుగుతున్నాం. ఆయన భారతదేశ పౌరుడు కాదు అని తీర్పు వచ్చిన ప్రతిసారి ఇదే విధంగా ఢిల్లీకి చెక్కలు కొట్టి ఆనాడు బీజేపీ ఉన్నటువంటి పెద్దలతోటి సంప్రదింపులు జరిపి అధర్మంగా ధర్మాన్ని అణచివేసినటువంటి మీకు ఈరోజు సరైన బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నతున్న వేళ మళ్లీ ఉప ఎన్నికలని అంటున్నటువంటి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా బోయగూడలోని జయశంకర్ విగ్రహానికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ జీవితాన్ని అంకితం చేశారని తలసాని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పాత్ర మరవలేనిదని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఢిల్లీ నుండి గల్లీ దాకా తెలంగాణ ఉద్యమాన్ని తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. తన కళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చూడకుండానే మరణించడం దురదృష్టకరమని తలసాని అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలో చేపడుతున్న విస్తరణ పనుల మూలంగా పెద్ద మొత్తంలో వ్యాపార వాణిజ్య సంస్థల భవనాలు తొలగించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా పటాన్చెరు మీదుగా ఫ్లైఓవర్ నిర్మించాలని స్థానికులు కోరారు. మియాపూర్ నుండి సంగారెడ్డి వరకు జాతీయ రహదారి విస్తరణ చేపట్టనున్నారు. ఇందులో భాగంగా రోడ్డు భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డికి శాసనసభ సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి వినతి పత్రం అందించారు. త్వరలోనే పటాన్చెరు పట్టణంలో పర్యటించి నివేదిక రూపొందించి జాతీయ రహదారి సంస్థ విభాగానికి అందించనున్నట్లు రాష్ట్ర ఉన్నత అధికారులు తెలిపారని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. సికింద్రాబాద్ అసెంబ్లీ బౌద్ధనగర్ డివిజన్ పాషుకుట్టలో సొంత నిధులతో ఎంపీ ల్యాండ్స్తో నిర్మించిన 2 అంతస్తుల కమ్యూనిటీ హాల్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్ అన్నారు. హైదరాబాద్ నగరంలో మౌలిక వసతుల కల్పనకు అందరం కలిసికట్టుగా కృషి చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. స్థానికంగా రెవెన్యూ వస్తున్నప్పటికీ కేటాయింపుల్లో పూర్తి స్థాయిలో న్యాయం జరగడం లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపి హైదరాబాద్ నగర అభివృద్ధికి నిధులు కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. బస్తీల్లో రోడ్ల నిర్మాణం, పార్కుల అభివృద్ధి, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణ వంటి అనేక మౌలిక వసతులను కల్పించాలన్నారు. ఆగస్టు 15 తర్వాత హైదరాబాద్ నగర అభివృద్ధి కార్యక్రమాలపై దిశ మానిటరింగ్ కమిటీ హై లెవెల్ సమావేశం నిర్వహిస్తామన్నారు.
దేశంలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరము మన హైదరాబాద్ నగరం. తెలంగాణ రాష్ట్ర రాజధాని, చాలా కీలకమైనటువంటి నగరం. ఈ యొక్క నగరంలో మౌలిక వసతుల కల్పన కోసం అందరం కూడా కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున స్థానికంగా రెవెన్యూ వస్తున్నప్పటికీ కూడా కేటాయింపుల్లో పూర్తి స్థాయిలో మరి న్యాయం జరగడం లేదు. ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, హైదరాబాద్ నగరానికి కేటాయింపులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా హైటెక్ సిటీ లేక మాదాపూర్, కొండాపూర్ గురించి కాకుండా నిజమైనటువంటి బస్తీలు ఏవైతున్నాయో, పాత బస్తీలు ఏవైతున్నాయో అక్కడ మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మంచినీటి సౌకర్యం కానీ, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం కానీ, వర్షపు నీటి కాలువలు పునరుద్ధరించడం కానీ, ఉన్నటువంటి పార్కులను మెరుగుపరచడం కానీ, వీటిపైన దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కోరుతున్నాను. ఈ విషయంలో త్వరలోనే హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి అభివృద్ధి సమావేశం నిర్వహిస్తాను. దిశా కమిటీ త్వరలోనే నిర్వహించి అందులో హైదరాబాద్ నగరంలో చేపడుతున్నటువంటి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల మీద సమగ్రంగా సమీక్ష నిర్వహిస్తాను. అందులో చర్చించి ఇంకా ఏదైతే మరి పనులు ఏవైతే నత్తనడకలు నడుస్తున్నాయో వాటిని వేగవంతం చేసే విధంగా, మౌలిక వసతుల కల్పన కోసం మరింత చురుకుగా పనిచేసే విధంగా మరి ఆ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. బహుశా ఈ యొక్క 15th ఆగస్టు తర్వాత త్వరలోనే హైదరాబాద్ నగర సమావేశము, మరి హై లెవెల్ సమావేశము, దిశా కమిటీ సమావేశం నిర్వహించి అందులో మహిళా భద్రతా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి విమర్శించారు. చొరవ తీసుకోవాలంటూ గవర్నర్కి వినతి పత్రం అందించారు శిల్పారెడ్డి. రాష్ట్రంలో అనునిత్యం ఆడబిడ్డలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కనీస బాధ్యత లేదన్నారు. మహిళలపై జరుగుతున్న ఆ సంఘటనలను ఆపేందుకు తమ జోక్యం అవసరమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలిసి మెమోరాండం సమర్పించారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షులు డాక్టర్ శిల్పారెడ్డి. ఒక అత్యాచార సంఘటన మరవక ముందే మరొక సంఘటన జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల నుండి ప్రయాణికుల వరకు మహిళలకు రక్షణ లేదన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో సునీత అనే మహిళపై పోలీసుల దాడిని బీజేపీ నాయకులు ఖండించారు. షాద్నగర్ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సునీతను బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్, బీజేపీ నాయకులు పరామర్శించారు. సునీతపై 3rd డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. సునీతను ప్రభుత్వం ఆదుకోవాలని 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలన్నారు. సునీతకు తగిన న్యాయం జరగకపోతే బీజేపీ పార్టీ తరపున ఆందోళన చేస్తామన్నారు. పోలీసు ఇన్స్పెక్టరు రామరెడ్డి చేసినటువంటి 3rd డిగ్రీ ఇంట్రాగేషన్ ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ సమాజంలో తలెత్తుకునేటటువంటి పరిస్థితి లేకుండా ఒక దళిత మహిళ పట్ల ఈ విధమైనటువంటి వ్యవహారం చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఏదో సస్పెండ్ తోటి సరిపుచ్చింది. దీన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున రాబోయే రోజుల్లో మేము తప్పకుండా దీని మీద ఉద్యమం చేస్తాం. ఎవరైతే ఈ బాధితురాలు ఉందో ఆమెకు న్యాయం జరిగే వరకు, మళ్ళొకరికి ఈ రాష్ట్రంలో మళ్ళొకరికి ఇటువంటి పరిస్థితి జరగకుండా దీన్ని మేము ఎస్సీ కమిషన్ దగ్గరికి కానీ, మేము పోలీసు ఎవరైతే డీజీపీ వాళ్ళతోటి కూడా మేము కంపల్సరీ మాట్లాడతాం. ఈరోజు పోలీస్ వ్యవస్థ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి ఇటువంటి 3rd డిగ్రీ ఉపయోగించి ఈరోజు చేస్తూ ఉన్నారు. దొంగతనం పేరు మీద నెపం పెట్టి ఈరోజు ఇబ్బంది పెట్టారు. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు పరామర్శించడానికి మా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ గారు, అదేవిధంగా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాష గారు అటాచ్ చేశాము, ఎస్పీకి అటాచ్ చేశాము కాదు, పూర్తిగా ఆయన
ఆ యొక్క బాధ్యతల నుంచి పక్కకు తొలగించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అతన్ని జైల్లో తోలాలి. నిజంగా కూడా ఎక్కడ కూడా మళ్ళా ఇలాంటి మహిళలకు జరగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి పైన ఉన్నది. మరొకసారి మేము హెచ్చరిస్తున్నాము, పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం వహించి వాళ్ళ యొక్క ఇక్కడున్న ఎస్సీ ఎస్టీ మరి ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళను కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళని పరామర్శించి వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం, పోరాడతాం. హైదరాబాద్ కూతవేటు దూరంలో ఉన్నటువంటి షాద్నగర్లో బేగర్ సునీతపై జరిగినటువంటి థర్డ్ డిగ్రీ ఏదైతుందో ఈరోజు తెలంగాణ సభ్య సమాజం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా తలదించుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉన్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక మరియమ్మ ఇన్సిడెంట్ కావచ్చు, వికారాబాద్లో జరిగినటువంటి ఒక మన అబ్బాయి మీద దాడి కావచ్చు, అనేక సంఘటనలు జరిగినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పోటీ పడుకుంటూ ఈరోజు దాడులు చేస్తున్నటువంటి సంగతి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక జై భీమ్ సినిమా తలపించే విధంగా షాద్నగర్లో జరిగినటువంటి సంఘటన ఏదైతుందో జై భీమ్ సినిమా తలపించే విధంగానే ఈరోజు కనిపిస్తూ ఉన్నది. ఒక సిఐ రామిరెడ్డి అనే వ్యక్తి దొంగతనం చేసిందనే నెపంతో ఒక మహిళ సంబంధించినటువంటి వ్యక్తి మహిళ మీద ప్రొఫెసర్ జయశంకర్ 90వ జయంతిని పురస్కరించుకొని ఎల్బీ నగర్లో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి ఘనంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. విశ్వకర్మ పంచవృత్తిదారుల సంఘం నాయకులు, కార్పొరేటర్లు, తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడారు. ప్రొఫెసర్ జయశంకర్ ఉద్యమ స్ఫూర్తితోని తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగిందని కొనియాడారు. ఇలాంటి ఉద్యమ నాయకుడిని తెలంగాణ రాష్ట్ర జాతిపితగా ప్రకటించాలన్నారు. ఆయన జయంతి, వర్ధంతి ఉత్సవాలను ఈ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ప్రభుత్వం నిర్వహించాలన్నారు. ట్యాంక్ బండ్ పై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రాలందరికీ విశ్వకర్మ ముద్దుబిడ్డ జయశంకర్ వారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందస్తుగా విశ్వకర్మల ఇవి కష్టాలు ఇప్పుడున్న ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు, భోగాలు, ఈ రెండు ప్రభుత్వాలు కలిసి విశ్వకర్మల చేసింది ఏం లేదు. విశ్వకర్మలే ఈ యొక్క జయశంకర్ గారు మరియు శ్రీకాంతాచారి గారు ఆనాడు ఈ కలియుగానికి కళాజ్ఞానం బోధించిన బ్రహ్మం గారు. అలాంటి విశ్వకర్మల వల్లనే ఈ తెలంగాణ ఏర్పడ్డది. ఈ ప్రపంచం జాతి మేల్కొంటుంది. కానీ విశ్వకర్మలు గుర్తించిన ఏ ప్రభుత్వం లేదు. బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, ఈ ప్రభుత్వాలు ఏవి కూడా విశ్వకర్మలు గుర్తిస్తారు. ఇక్కడ కళ్ళు తెరిచి ఈ ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ విశ్వకర్మను మేలు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా విశ్వకర్మను తెలంగాణ కూడా పోరాడిన జాతిగా ప్రకటించాలని మేము ఈ నుంచి డిమాండ్ చేస్తున్నాము. ముందస్తుగా ఇప్పుడైతే ఈ విశ్వకర్మలు గుర్తించి ఆ ప్రభుత్వానికి మనుగడ ఉంటుందని తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం గుర్తించని ప్రభుత్వం ఏదైనా కాలగర్భంలో కలిసిపోతుందని తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ ఉన్న 119 నియోజకవర్గ ఎమ్మెల్యేలను, మా మంత్రివర్గాన్ని కోటి కోరుతున్నాం. ఈ తెలంగాణ కొరకు కష్టపడ్డ ఈ విశ్వకర్మ ముద్దుబిడ్డ జయశంకర్ గారిని జాతిపితగా ప్రకటించాలని తెలియజేస్తున్నాం. జై విశ్వకర్మ, జోహార్ జయశంకర్ సార్. ప్రొఫెసర్ జయశంకర్ సారు జన్మదినోత్సవం. మరి ఆయన యొక్క ఉద్యమ స్ఫూర్తి మన తెలంగాణ సాధనకు ఉపయోగపడ్డది. మరి ఆయన యొక్క బాల్యం నుండి కూడా 18 ఏళ్ల వయసు నుండి కూడా మరి తెలంగాణ సాధించుకోవాలన్న ఒక ధ్యేయంతో మరి ఆయన కూడా ఒక బ్రహ్మచారిగా ఉండి మరి తెలంగాణ సాధనకే కృషి చేసి మరి తెలంగాణ వచ్చే 3 సంవత్సరాల ముందే మరి ఆయన ఆ ఆశయంతోనే ఆయన కళ్ళు మూయడం జరిగింది. కానీ ఆయన కళ నిజమైంది. మరి ఆయన గొప్పతనం గురించి చెప్పుకోవాలంటే ఎంత చెప్పినా తక్కువనే. మరి ఆ ప్రొఫెసర్గా ఉండి కూడా ఉద్యమంలో ఎన్నో మరి ఆటపాట్లు తట్టుకుంటూ కూడా నేను చావడానికైనా రెడీ, కానీ తెలంగాణ సాధించుకోవాలంటే మనం 11,116 వడలతో అలంకరించిన ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని నందీనగర్ శ్రీ ఆంజనేయ స్వామిని ఆలయ అర్చకులు శ్రావణ మాసం తొలి మంగళవారం సందర్భంగా స్వామివారిని వడమాలతో సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శేషశైలాచార్యులు కిరణ్ కుమారాచార్యులు మాట్లాడారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా స్వామివారిని దివ్యంగా అలంకరిస్తున్నామని తెలిపారు. పూజల్లో భాగంగా స్వామివారికి సుప్రభాత సేవ, మూల విగ్రహానికి
పంచామృతాలతో విశేష అభిషేకం, స్వామివారికి ఎంతో ఇష్టమైన వడలతో సహస్ర వడమాలంకరణ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దశరథ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మన నందీనగర్ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో శ్రావణ మాస అలంకారాల సందర్భంలో భాగంగా మొదటి మంగళవారం స్వామివారికి విశేషమైన 11,116 వడలతో స్వామికి అలంకార కార్యక్రమం జరగబడింది. ప్రతి సంవత్సరం ఇలా 4 వారాలు ఎలా అయితే జరుపుకుంటామో ఈ క్రోధినామ సంవత్సర శ్రావణ మాసంలో కూడా 4 వారాలు జరుపుకుంటున్నాము. మొదటి వారం స్వామివారికి విశేషమైన 11,000 అలంకారం, రెండో వారం లక్ష్మీ తామర పుష్పాలతోని స్వామికి అర్చనా కార్యక్రమం, మూడో వారం 1,00,000 తమలపాకులతోని కార్యక్రమం, 4వ వారం 21,000 ఏకముఖ రుద్రాక్షలతో అలంకారం ఉండబోతుంది. ఇలా స్వామివారి అలంకారాలు భక్తులందరూ కూడా విశేషమైన దర్శనం చేసుకొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి ఆశీస్సులు అందరూ కూడా పొందుతున్నారు. జై శ్రీరామ్. స్వామివారికి ఉదయాన్నే సుప్రభాత సేవ, తర్వాత స్వామివారి మూల విగ్రహానికి పంచామృతాలతోని విశేషమైన అభిషేకము, అలానే స్వామికి ఇష్టమైన వరలతోని సహస్ర నామార్చన వంటి కార్యక్రమాలు విశేషంగా జరిగాయి. బొల్లారంలోని ప్రధాన రోడ్డు అన్ని గుంతలు గోతులతో అధ్వానంగా ఉన్నాయని బీజేపీ నేత ఆనంద్ కృష్ణారెడ్డి మండిపడ్డారు. బొల్లారంలో మిషన్ భగీరథ పేరుతో రోడ్లు అన్నీ తవ్వేశారని తెలిపారు. గోతులు గుంతల కారణంగా వాహనాలు పాడైపోతున్నాయని, చాలీచాలని జీవితాలతో బతకలేక వాహనాలు మరమ్మతులు చేయించుకోలేక నానా అగచాట్లు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బొల్లారంలో సుమారు 50 వరకు రెడీమిక్స్ కంపెనీలు ఉన్నాయని అన్నారు. ఆయా కంపెనీల్లో ఎంతో వేస్టేజీ వస్తుందని ఆయా కంపెనీల వారితో మాట్లాడి ఆ వేస్టేజీ తీసుకువచ్చి ఆయా గోతులు నింపిన రోడ్డు ప్రమాదాలు, వాహనాల మరమ్మతులను తప్పించవచ్చన్నారు. ఇప్పటికైనా మీరు ఈ సమస్యపై స్పందించకపోతే తమ బీజేపీ తరపున మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసనగా దిగుతామని హెచ్చరించారు. ఈ సమస్యపై దృష్టి సాధించాలని, వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నానని ఆయన అన్నారు. जो 7 सीटर ऑटो चलता है, हर एक दिन का एक आदमी को 1,000-2,000 खर्चा है। कमन पट्टी टूट जा रहा है, तो कमन पट्टी लगाने में 3,000 रुपया खर्चा है। अच्छा, तो वो पहले एक रोड बन रहा है, वो ठीक नहीं करके ये रोड पे डाल रहे, तो ये रोड कच्चा रोड को तो देखना चाहिए, क्यों नहीं देख रहे। आपका बात सही है। आपको कितना खर्च हुआ? आपका गाड़ी को रिपेयर हुआ कुछ? 8,000 रुपया खर्चा हुआ। आप गाड़ी को? मेरा गाड़ी को 8,000 रुपया खर्चा हुआ। बाप रे बाप। हाँ ठीक है भैया, आप लोग का समस्या मैं कलेक्टर तक लेके जा रहा हूँ, कमिश्नर को भी बता रहा हूँ। ये जो गड्ढे में है वो वेस्टेज मट्टी रेड मिक्स ला के लगाना बोल के रिक्वेस्ट कर रहा हूँ आपकी तरफ से। एक మున్సిపల్ కమిషనర్ గారికి మేడం నమస్కారం. మన బొల్లారంలో రోడ్లు మరీ దారుణంగా తయారైనాయి మేడం. సరే రోడ్లు రిపేర్ చేస్తున్నారు, బాగుంది. రోడ్ డైవర్షన్ చేసినారు. ఈ డైవర్షన్ చేసే రోడ్లో అక్కడ కొత్త రోడ్ వేస్తున్నాయి. డైవర్షన్ చేసిన రోడ్లో కనీసం ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయి, ఆ గుంతలలో మీరు ఫోన్ చేస్తే బొల్లారంలో మన ఇండస్ట్రీలో కనీసం 50 రెడీమిక్స్ కంపెనీలు ఉన్నాయి. రెడీమిక్స్ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తే మనకు ఉచితంగా వేసిపోతారు మేడం వేస్టేజ్. మీరు ఫోన్ చేసి వేస్తే ఒకరోజు నైట్ పెట్టుకుంటే అయిపోతాయి. ఈ గుంతలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇవి కూడా చేయకపోతే ఎందుకు మేడం? ఇంకా స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా తార్నాకలోని కిమ్టీ కాలనీ, నాగార్జున నగర్ కాలనీ, అదేవిధంగా హనుమాన్ నగర్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభరెడ్డి పాల్గొని అధికారుల ఆధ్వర్యంలో అవగాహన ప్రదర్శన చేశారు. ప్రతి ఇంట్లో పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వలు లేకుండా ఉంచుకోవాలని పేర్కొన్నారు. మొక్కలు ప్రజలకు పంపిణీ చేసి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని డిప్యూటీ మేయర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ ఏఎంసీ హేమలత, అదేవిధంగా ఎంటోమాలజీ రాజశేఖర్, డిపిఓ శ్రీవాణి, పారిశుద్ధ్య సిబ్బంది, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం సందర్భంగా 2వ రోజు నిర్వహించిన కార్యక్రమంలో సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా డివిజన్ పరిధిలోని స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంపై స్థానికులకు అవగాహన కల్పించారు. బాపన్ బస్తీ, శ్రీనివాస్ నగర్, స్కందగిరి కాలనీ, నాగులూరి, నరసింహ వీధిలో కార్పొరేటర్ సామల హేమ కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని, తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులపై
ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పాఠశాలలు, వైద్యశాలల ఆవరణలో విధిగా నిత్యం పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సంబంధిత అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. సమాజానికి తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి గద్దరని టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంపాల రాజేష్ అన్నారు. గద్దర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఓయూలో విద్యార్థి సంఘాలు, మానవ హక్కుల సంఘాలు గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గద్దర్ జ్ఞాపకాలు స్మరించుకున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై పెట్టాలని కోరారు. గద్దర్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ గద్దర్ ఆశయాల కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. గద్దర్పై రాసిన పాటను ఈ సందర్భంగా విడుదల చేశారు. సాంస్కృతిక సారథి గద్దరన్న ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని ఆర్ట్స్ కాలేజ్ ముందు విద్యార్థి నాయకులు, ఉస్మానియా విద్యార్థి నాయకులు, అదేవిధంగా మౌనక వేదిక ప్రజా సంఘాలు అందరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గద్దరన్న జ్ఞాపకాలను ఆర్ట్స్ కాలేజ్ తోటి గద్దరనుకున్నటువంటి జ్ఞాపకాలను అందరం కూడా స్మరించుకున్నాం. అందరం కూడా భావోద్వేగానికి గురైనాం. ఎందుకంటే గద్దరన్నతోటి ఉన్నటువంటి సందర్భాల్లో మేము చాలా నేర్చుకున్నాం. ఈ సమాజానికి కావాల్సినటువంటి ఏదైతే అవసరాలు అవన్నీ కూడా మాకు అన్న ఇవ్వడం జరిగింది. ఆయన దానిలో పోవడానికి మేము అందరం కూడా ఏకగ్రీవంగా అందరం కూడా ఏకమయ్యాం. ఎందుకంటే గద్దరన్న యొక్క జీవితం మొత్తం కూడా సమాజానికి కేటాయించడం జరిగింది. ఆయన ఈ సమాజం చేసిన సేవను మీ అందరం కూడా ఈరోజు గుర్తు చేసుకున్నాం. ఈ సందర్భంగా మీ అందరం కూడా గద్దరన్న ప్రథమ వర్ధంతి సందర్భంగా మీ అందరం కూడా ఒక తీర్మానానికి వచ్చాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే మెదక్ జిల్లాకు గద్దరన్న పేరు పెట్టాలని, అదేవిధంగా గద్దరన్న యొక్క జీవితాన్ని పాఠ్యపుస్తకాలతో చేర్చాలని, ఇవి ట్యాంక్ బండ్ మీద గద్దరన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మీ విద్యార్థి సంఘాలందరం కూడా ఈరోజు ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నాం. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో మేమందరం కూడా గద్దరన్న జ్ఞాపకాల్లో ప్రతి వర్ధంతి, ప్రతి జయంతి కార్యక్రమాలు కాలికి గజ్జా సేతిల కర్ర జబ్బకు గొంగడితో నీ మాటల పాటల తూటాలను మాలోన నాటినవో. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో తెలంగాణ స్టూడెంట్స్ పొలిటికల్ జాక్ ఆధ్వర్యంలో గద్దర్ ప్రథమ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి గద్దర్ స్మారకార్థం ప్రకటించిన ప్రతిష్టాత్మక గద్దర్ సినీ అవార్డుపై మా అసోసియేషన్ సినిమా పెద్దలు తక్షణమే స్పందించి అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాలకు చర్యలు తీసుకోవాలన్నారు. లేని ఎడల దశల వారీగా ఉద్యమానికి యావత్ తెలంగాణ విద్యార్థులు సిద్ధమవుతారని హెచ్చరించారు. అలాగే గద్దర్ చివరి ఆశయమైనటువంటి దేశ ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం పౌర సంఘాల నాయకులు, విద్యార్థులు, హక్కుల నాయకులు ప్రతి ఒక్కరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ఉస్మానియా ముద్దుబిడ్డ, ప్రముఖ గాయకులు, నాట్యకారుడు, సామాజిక ఉద్యమకారుడైన గద్దరన్న వర్ధంతి కార్యక్రమాన్ని మా సీనియర్ ఉద్యమ నాయకుడు గౌరవ పెద్దలు జంపాల రాజేష్ అన్న గారి నాయకత్వంలో ఈరోజు రాంబాబు అన్న సమన్వయంలో జరుగుతున్న కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి ఉద్యమ నాయకులు శేషన్న గాని, గుమ్మవేణి సైదులన్న, మిత్రుడు దర్శన్, మిగతా ఉద్యమ విజయన్న, రకరకాల ఉద్యమ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ ఉస్మానియా గడ్డ అనేది పోరాటాలు, అస్తిత్వ హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నది. ఆ క్రమంలో ఇక్కడే చదువుకొని ఇక్కడే ఒక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎదిగిన వ్యక్తి, ఒక బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటూ ఆనాడున్న సామాజిక ఆర్థిక సమస్యలపై అడవి బాట బట్టి హక్కుల కోసం పోరాడినటువంటి గద్దరన్న గారు ఆ క్రమంలో ఇప్పటిదాకా మిత్రులు చెప్పినట్టు, ప్రొఫెసర్ గారు చెప్పినట్టు రకరకాల వేదికలను ఆనాడు నక్సలైట్ ఉద్యమం నుంచి మొదలుకుంటే మలిదేశ తొలిదేశ ఉద్యమం కాంతంతో పాటుగా మళ్లీ ఈ తెలంగాణలో సామాజిక ఉద్యమాలు, సామాజిక న్యాయం కోసం అని చెప్పి ఆనాడు మహనీయులు పూలే అంబేద్కర్ కాంక్ష వరకు అందరి మహనీయుల స్ఫూర్తిని కొనసాగిస్తున్న క్రమంలో మళ్లీ ఈ స్వరాష్ట్ర తెలంగాణలో కేసీఆర్ కుటుంబాన్ని పరిపాలనలో 10 ఏళ్ల నిర్లక్ష్యానికి గురైన యువత, వివిధ కులాలు, మతాల పరంగా పోరాడి తాను గోషి గొంగడి కట్టుకుని మళ్ళొక దేశ ఉద్యమం, ఈ దొర గడిల నుంచి, ఈ కుటుంబ పాలన నుంచి, మతోన్మాద బీజేపీ ప్రభుత్వ ముళ్ల కంచెల నుంచి దేశాన్ని, దేశ ప్రజలను విడిపించడం కోసం పోరాటం పడుతున్న క్రమంలో ఆయన రెండు అందరూ మాట్లాడే చరిత్ర పరిమితులారా, గద్దర్ గారి చివరి దిశలో 2 కళ్ళగన్నారు. ఒకటి స్వరాష్ట్ర తెలంగాణలో ప్రజాస్వామ్య. కొడుకును చదివించి సీఐ చేస్తే ఆస్తి కోసం తల్లిదండ్రులను సీఐ నాగేశ్వర్ రెడ్డి కొట్టారని తల్లిదండ్రులు వాపోయారు. తన కొడుకు నుండి రక్షణ కల్పించాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు సీఐ తల్లిదండ్రులు. వనపర్తి జిల్లా కిల్లా గణపురం మండలం వెంకటాయంపల్లి గ్రామానికి చెందిన రఘునాథ్ రెడ్డి, బొజ్జమ్మ దంపతుల పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి సీఐ, చిన్న కొడుకు యాదయ్య కానిస్టేబుల్. 2 కూతుళ్లు. పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి రాచకొండ కమిషనరేట్ మల్టీ జోన్ 2లో సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. రఘునాథ్ రెడ్డి తన ఆస్తి 30 ఎకరాల
23 గుంటల్లో పెద్ద కొడుకు పేరుపై 15 ఎకరాలు, చిన్న కొడుకు పేరుపై 11 ఎకరాలు మిగతా భూమి కూతుళ్లకు ఇద్దామని పెట్టుకున్నారు. 15 ఎకరాల భూమి తీసుకున్న పెద్ద కొడుకు సిఐ నాగేశ్వరరెడ్డి ఇంకో 5 ఎకరాలు కావాలని తల్లిదండ్రులను కొడుతూ హింసిస్తున్నారని వాపోయారు. సార్ వెంకటాంపల్లె ఇలా గన్పూర్ మండలం వెంకటాంపల్లె మాది. నా పెద్ద కొడుకు సిఐ, చిన్న కొడుకు ఎక్కడున్నది మాకు తెలియదు సార్. పేరు నాగేశ్వర రెడ్డి. చిన్న కొడుకు కానిస్టేబుల్. ఇద్దరు బిడ్డలు. ఒక ఆమెను గంగారం ఇచ్చిన, ఒక ఆమెను గోపులాపురం ఇచ్చిన. వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు. మాకేం ఆశపడకుండా వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు. మాకు ఆస్తి పంపకాలు ఆస్తి చేసి అని మా పెద్ద కొడుకు 4 ఏళ్ళ నుండి మాకు సతాయిస్తే నాయన నేను చచ్చిన దగ్గర ఉండండి, చచ్చినాక చేసుకుందరని చెప్పిన. చెప్తే అట్లా కాదు, నాకు 2 కొడుకులు, మీరు చచ్చిపోతే సగం కావాలి అంటాడు తమ్ముడు. నాకు 2 కొడుకులు, నాకు 2 భాగాలు చేసి నాకు 10 ఎకరాలు, తమ్మునికి నాకు 20 ఎకరాలు, తమ్మునికి 10 ఎకరాలు. ఒక కొడుకు ఒక బిడ్డ కదా, తమ్మునికి 10 ఎకరాలు. తమ్ముని బిడ్డ ఉంటే నా కొడుకులు తమ్ముని కొడుకు కలిసి పెళ్లి చేస్తారు. నాకైతే ఇప్పుడు 20 ఎకరాలు అన్నాడు. ఇదేకటి పద్ధతి నాయన, ప్రపంచంలో లేనిది. నీకు పెద్ద ఓదలు ఉండవు, ఏంటికి కారం అవుతావు నాయన. నీకు ₹1,00,000 వస్తాయి, కొంత 50,000 వస్తుంది. నీ కష్టం నువ్వు చేసుకొని బతుకున్నాయినా, నువ్వు సంపాదించుకో. ఇంత దానికి ఎందుకు రద్దీ పడతావు? నువ్వు నీ పిల్లలు ఉన్నంత వరకు గుడకంగా ఇది అన్యాయం చేసిండని అనుకుంటారు జనం. వద్దు నాయన, నీ కాలు మొక్తానైనా. ఒకవేళ అమ్మనాయన చచ్చిపోయినారు అనుకో, అమ్మనాయన చచ్చిపోతే నేనే సాకిన, నేనే చెల్లెలు పెళ్ళిళ్ళు చేసిన అనుకో, నేనే తమ్ముని సాగిన అనుకో, పెద్ద మనసు చేసుకొని ఆయన ఈ కాలం కాకుండా ఆయన నీ కాళ్ళు మొక్కిన చెప్తే కూడా కాక పొట్టనీకి వచ్చిండు. కుర్చీ తీసుకొని ఉరికొచ్చినప్పుడు నాకు మోకాలకు ఆపరేషన్ అయ్యింది. లేచే పరిస్థితిలో లేను. నేను లబలబ మొత్తుకునే వాళ్ళకల్లా నా ముందర కుర్చీ వాళ్ళకి పెట్టిండు. అట్లా 4 సార్లు వచ్చి 4 కుర్చీలు వాళ్ళకి తెగిండు.